పహల్గాం ఉగ్ర దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన భారత్ అటాక్ చేసింది. మరి ముఖ్యంగా ప్రధానంగా 3 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి స్థావరాలపైన దాడులు చేసింది. జైషే మహమ్మద్ 4 స్థావరాలు, జైషే మహమ్మద్ చెందినటువంటి 4 స్థావరాలు, లష్కర్ ఏ తోయిబాకు చెందినటువంటి 3 స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి 2 స్థావరాలు. రైట్, ఒకసారి విహెచ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చేయండి, ఇక ముందు ఈ ఉగ్రవాది కార్యక్రమాలు జరగొద్దు. అనవసరంగా అక్కడ వాళ్ళు డిపెండ్ అయితేనే కాశ్మీర్ యాత్రికులతోటి, విజిటర్స్ తోటి, అక్కడ వేరే పెద్ద ఇన్కమ్ సోర్స్ లేదు. కనుక దీనికి అన్ని పార్టీలు కలిసి, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ అందరు మద్దతు ఇచ్చారు. అదే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు. నిన్న రాత్రి ఉగ్రవాది స్థానాల మీద ఏదైతే మన సైనికులు అటాక్ చేసిర్రో దాన్ని నేను సంతోషపడుతున్నా. ఇలాంటి సంఘటనలు ఇంకో జరగొద్దు. వాళ్ళు అన్ని దేశాలకు మద్దతు అడిగారు, సపోర్ట్ చేయమని, కానీ ఎవరు చేయలే. ఉగ్రవాదికి ఎవరు సపోర్ట్ చేయడు. అందరూ ఏదైనా డెవలప్మెంట్ ఏదో చిన్న పేర్లు అడిగి చంపడం అనేది చాలా దుర్మార్గ కార్యక్రమం. కనుక దీన్ని తప్పనిసరిగా అన్ని పార్టీలు మద్దతు చేసినాయి. ఇక ముందు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సిటిజన్స్ అర్థం చేసుకోవాలి. మీరేందో మీ డెవలప్మెంట్ చేసుకోండి, ఉద్యోగాలు ఇచ్చుకోండి, డెవలప్ చేయండి, ఫైనాన్షియల్ కండిషన్ పెంచుండ్రి. మీ దేశాన్ని బాగు చేసుకునే బదులు పక్క దేశంలో డెవలప్ అవుతున్నటువంటి భారతదేశంలో దాని మీద మీరు అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి నేను సమర్థిస్తున్నా. ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గా ఇలాంటి సంఘటనలు ఇక ముందు వాళ్ళు కూడా అక్కడ జనం కూడా అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరో ఉగ్రవాదులు కొందరు ఎమోషనల్ స్పీచెస్ ఇవ్వడం, ఉగ్రవాదులను ఎంకరేజ్ చేయడం, దాని మీద మన సైనికులు చాలా మంచి పని. సైనికులందరికీ నమస్కారం చేస్తున్నాం. వాళ్ళందరినీ వాళ్ళు పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది భారత ప్రభుత్వం. ఇట్లాంటి దాడులు ఎప్పుడైనా ఖచ్చితమైనటువంటి ఒక టార్గెట్తో, కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ ఉంటుందంటూ గతంలోనూ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. జైషే మహమ్మద్ చెందినటువంటి 4 స్థావరాలు, లష్కర్ ఏ తోయిబాకు చెందినటువంటి 3 స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి 2 స్థావరాలపైన, ఉగ్ర స్థావరాలపైన భారత త్రివిధ దళాలు అటాక్ చేశాయి. వైమానిక, నేవీ ఒక భారీ అటాక్ చేసింది, ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఉదయం 10 గంటలకు మరి కాసేపట్లో ఇండియన్ ఆర్మీ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతోంది. సో ఈ దాడికి సంబంధించి పూర్తిగా అధికారిక ప్రకటన కూడా భారత ఆర్మీ చేయబోతోంది. అండ్ శేషు సార్, బిన్ లాడెన్ ఆశీస్సులతోటి వచ్చినటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి మౌలానా మసూద్ అజహర్ 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ స్థాపించారు, ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉంది. ఆ బహవల్పూర్ని నైట్ అటాక్ చేశాం మనం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ పైన దాడి చేసింది కూడా జైషే మహమ్మదే. అట్ ది సేమ్ టైం 2016 పఠాన్కోట్, యూరి సైనిక స్థావరాలపైన, అండ్ మోర్ ఓవర్ 2019లో పుల్వామా దాడిపైన కూడా మన సైనికుల్ని బలిదేసుకుంది జైషే మహమ్మద్. సో అట్లాంటి ఉగ్ర స్థావరాల మెయిన్ డెన్లను ఈరోజు కూల్ చేశాం. సో ఎట్లాంటి సంకేతం ఉందనుకోవాలా? నెక్స్ట్ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనుకోవాలా శేషు సార్? 3 ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ అండదండలతోటే కదా ఇంతకాలం భారతదేశం పైన అనేక చోట్ల దాడి చేసినటువంటి సందర్భము. ముజాహిదీన్ గాని, లష్కర్ ఏ తోయిబా గాని, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల వెనకాల పాకిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ ఆర్మీ ఉన్నదనే కదా మన ఆరోపణలన్నీ. దానికి అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన సాక్ష్యాలు చూపెట్టాం కదా. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో కూడా మనం లక్ష్య ప్రేరితమైనటువంటి దాడులు చేస్తున్నాము. పాకిస్తాన్ లోను, పిఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ పైన, ఉగ్రవాదుల పైన మనం దాడి చేస్తుంటే పాకిస్తాన్ దానికి బదులుగా ఎవరిపైన దాడి చేయబోతుంది? భారత ప్రజల పైన, భారత సైన్యం పైన, భారతదేశ సార్వభౌమాధికారం పైన దాడి చేయబోతుందా?
వాళ్ళు దోషిగా నిలబడతారు కదా అంతర్జాతీయ వేదికలపైన, అంతర్జాతీయ సమాజం ముందు. కాబట్టి ఇవాళ భారత్ చేసినటువంటి దాడిలో న్యాయం ఉంది. భారత్ ప్రతీకార చర్య చేపట్టింది అంతే తప్ప భారత్ ఏమీ వాళ్ళని ప్రేరేపించలేదు కదా. అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల ద్వారా భారతదేశాన్ని కవింపు చర్యలకు దిగింది తప్ప భారతదేశం ఎన్నడూ కూడా పాకిస్తాన్ మీద కవింపు చర్యలకు దిగలేదనేటటువంటి వాస్తవం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇవాళ పాకిస్తాన్ తుపాకులు గాని, పాకిస్తాన్ సైన్యం తుపాకులు గాని, పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థల యొక్క తుపాకులు గాని ఎవరిపైన ఎక్కువ పెడతారు, ఎవరిని చంపుతారు అనేటటువంటి ప్రశ్న ఇవాళ దేశం ముందు, ప్రపంచం ముందుకు రాదా? కాబట్టి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఇప్పటికే ఒక దోషిగా నిలబడ్డది. రేపు ఈ అటాక్ తర్వాత కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ దోషిగానే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి ఆన్సర్ లేదు. ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశాం అన్నదే ప్రధానమైనటువంటి అంశం. రైట్, కల్నల్ శ్యామ్ విజయ్ సిన్హా గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. విజయ్ సిన్హా గారు, గుడ్ మార్నింగ్. సో ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్ ప్రతీకారంగా భారత సైనిక లేదంటే ఇండియన్ సివిల్ సిటిజన్స్ ని టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ చేస్తే దానికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఆధారంగా, అంటే ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని ఒక మాట చెప్తున్నారు, దే ఆర్ అక్సెప్టెడ్, ఆర్మీ మెరుపు దాడులు చేసింది అని షెహబాజ్ షరీఫ్ చెప్పడం జరిగింది. 5 ప్రాంతాలపైన దాడులు జరిపారని చెప్పేసి ప్రధాని చెప్తున్నారు, పాకిస్తాన్ ప్రధాని. ఈ చర్యలు ఖచ్చితంగా పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుంది అంటున్నారు. సో ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేస్తే పాకిస్తాన్ ఎట్లా బదులు తీర్చుకుంటుంది అన్నది ఒక ఆన్సర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు కల్నల్ గారు? మనం చెప్పిన దాని ప్రకారం, ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం, మనం చేస్తున్న దాడుల ప్రకారం మనం కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కొట్టాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఉగ్రవాద స్థావరాలు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఉగ్రవాదం శత్రువే, పాకిస్తాన్ తో కలిపి. కాబట్టి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని మనం కొట్టాం. ఒకవేళ పాకిస్తాన్ ఇప్పుడు మాకు తెలియకుండానే వాళ్ళు అక్కడ స్థావరాలు పెట్టారంటే వాళ్ళకు కూడా మంచిదే కదా, మనం కొట్టేశాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఒకవేళ లేదు, ఆ ఉగ్రవాద స్థావరాలు కొట్టడానికి మీరు మా దేశంలోకి వచ్చారు, మా వాళ్ళు చచ్చిపోయారు అంటే మీరే ఉగ్రవాద స్థావరాలు పెట్టారు అని తెలిసిపోతుంది. ఇది 2. 3, ఈ స్ట్రైక్ వల్ల వాళ్ళు ఏమైనా మన మీద దాడులు చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళ ఆర్టిలరీ పుంచ్ సెక్టర్ లో ఇప్పటికే బాంబింగ్ జరుగుతోంది. సో అట్లా కొన్ని చర్యలు మనం చూస్తాం మనం, ఎందుకంటే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఏదో వాళ్ళు చేయాలని ట్రై చేస్తారు. ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు విజయం సాధించగలరు వాళ్ళ ప్రయత్నాల్లో అనేది వేచి చూడాల్సిన విషయం. రైట్. సో భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ లో మొత్తం ఒక అలజడి కనిపిస్తోంది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ కాల్పులు కూడా చేస్తోంది. అమాయక కాశ్మీరీలను చంపేస్తోంది, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేస్తోంది. పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. సో అర్ధరాత్రి అటాక్ చేసింది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ పైన వైమానిక దాడి చేసింది. 24 క్షిపణుల్ని ప్రయోగించడం జరిగింది. ఇంకా మరణించిన వాళ్ళ లెక్క తెలియాల్సిన 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఒక్క బహవల్పూర్ లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. 100 మంది భారత వైమానిక దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకంతకు పెరుగుతున్నటువంటి ఉగ్రవాదుల శవాల కుప్పలు కనిపిస్తున్నాయి. ఒక్క బహవల్పూర్ లోనే ఉగ్రవాదులు ఎక్కువ మొత్తంలో చనిపోయారు. భారత వైమానిక దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఒక్క బహవల్పూర్ లోనే ఈ సంఖ్య చూస్తే గనక ఇంకా మిగతా స్థావరాల్లో ఎంతమంది చనిపోయారు పాకిస్తాన్ లెక్కలు పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. శవాలను ఏరుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అంతకంతకు పెరుగుతున్నటువంటి మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య చూస్తున్న ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. జైషే లష్కర్ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని చెప్పినటువంటి భారత ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అమాయకమైనటువంటి టూరిస్టులను, పర్యాటకుల్ని అదును చూసి వాళ్ళ తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించినటువంటి ఉగ్రవాదుల్ని
అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాం, చేశాం. పహల్గాం దాడి తర్వాత 15 రోజుల తర్వాత భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి 1:30 బహవల్పూర్, మురిద్కే, బాఘ్, కోట్లీ, అట్లాగే ముజఫరాబాద్ లో ఆపరేషన్ సింధూర్ కింద దాడులు జరిగాయి. కీలకమైనటువంటి దాడులు జరిగాయి. ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టుగా ప్లాన్ అమలు చేసింది, అనుకున్నట్టుగా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థానిక ప్రాంతాల్ని దాడి చేసింది. బహవల్పూర్ లో వైమానిక దాడి తర్వాత 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. జైషే మహమ్మద్ చెందినటువంటి 4, లష్కరే తోయిబాకు చెందినటువంటి 3, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి 2 ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఐఎస్పిఆర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. భారతదేశం 24 క్షిపణుల్ని ప్రయోగించిందన్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా కూడా ఆపరేషన్ సింధూర్ ని లైవ్ లో చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఎప్పుడైతే అటాక్ జరిగిందో అక్కడ ఆ తర్వాత జై హింద్ అన్నటువంటి నినాదాలు ప్రధాని దగ్గర నుంచి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి రావడం జరిగింది. కల్నల్ విజయ్ సింహ గారు మనతో పాటారు. విజయ్ సింహ గారు, సో ఆల్మోస్ట్ 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇందాక మన చర్చలోనే కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, ఉగ్రవాద స్థావరాల పైన దాడి జరుగుతుందని తెలిసి ఉగ్రవాదులు అక్కడ ఎందుకుంటారు, అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అన్నటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. బట్ దాడి జరిగింది, 100 మందికి పైగా ఒక బహవల్పూర్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు, ఇంకా ఎట్లాంటి అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ సింహ గారు? ఇది ఎయిర్ స్ట్రైక్ కాబట్టి 100 మంది అని మనకి ఇప్పుడు తెలిసింది ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే అవి వీటిని ఎయిర్ స్ట్రైక్ లో ఎప్పుడు అది ఇట్ ఈస్ లైక్ అన్ ఏరియా వెపన్. మీరు అందులో ఉన్న క్యాంప్ మొత్తం పోయింటే కేవలం 100 మంది మాత్రమే ఆ క్యాంప్ లో ఉంటారు కదా. సో అందులో 9 స్థావరాలు, వాళ్ళు 9 ప్లేసెస్ లో 9 స్థావరాల్లో 9 ప్రదేశాల్లో కొట్టారంటే 100 మంది కంటే ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ వింటాం, ఇంకా ముందుకు వెళ్తూ ఎక్కువ వింటాం. సో ఒక బహవల్పూర్ లోనే దరిదాపు మనం 100 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో ఆ దాడుల నుంచి కూడా ఇంకా పాకిస్తాన్ లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉందనుకోవాలి. బట్ ఈ పాకిస్తాన్ ఈ పొగర్ని ఎట్లా చూడొచ్చు, ఈ అహంకారాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, మరోవైపు పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్లో ఉన్నటువంటి అమాయకుల పైన కాల్పులు జరుపుతోంది. సో అటు ఇండియన్ ఆర్మీ కూడా అంతే తిప్పి కొడుతోంది. బట్ ఈ ఫేజ్, ఈ లాంచ్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? నెక్స్ట్ లెవెల్ ఎట్లా చూడొచ్చు? ఇది కంటిన్యూ అవుతుంది అని నేను చెప్పలేను, కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా కామ్గా ఉండరు. వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు. దానికి సరిపోయే, దానికి ప్రతీకారంగానే ఏదో చేయాలనేసి ఇప్పుడు వాళ్ళు ఏదో కాల్పులు అవి చేస్తున్నారు. అవి అన్ని రకాలుగాను సక్సెస్ఫుల్ కావు. ఎందుకంటే మీరు కనుక ఒకవేళ గమనించుంటే గత 15 రోజుల నుంచి మనం ఇదే పని చేస్తున్నాం. మనం అన్ని పరిస్థితులకి తయారవుతూ వస్తున్నాం. మన ప్రజల్ని మనం తయారు చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా మన వాళ్ళు ఇమ్మీడియట్ గా బదులు చెప్పడానికి, లేదా త్వరితగతిన అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి అన్ని పద్ధతుల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ మన సైన్యం తయారుగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో చేసేస్తారు అని అనుకోవడం కంటే మనం ఏ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉందో అది ఆలోచించి వాళ్ళని మనం ఎలా ఆపుతాం అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మనం వాళ్ళని ముందుకు రానియకుండా చేయగలిగినంత ప్రిపరేషన్ మనం చేసుకున్నాం ఆల్రెడీ. వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు, అంతవరకు ఉంది. వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు, కానీ దాంట్లో మనకేం పెద్దగా లాస్ ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు అన్ని రకాలుగాను ప్రిపేర్డ్. బట్ విజయసింహ గారు, ఒక 3 సార్లు కీలకమైనటువంటి భేటీలు జరిగాయి అజిత్ దోవల్తో, రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా. ఒక 3 కీలకమైనటువంటి భేటీల తర్వాత ఈ అటాక్ జరిగింది, అని మళ్ళీ కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అంటే
అఫ్ కోర్స్ బిఫోర్ దాడి జరిగే కంటే ముందు ఆ వ్యూహాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేయలేం. బట్ దాడి జరిగిన తర్వాత ఈ ప్లానింగ్ ఎట్లా చేసి ఉండొచ్చు అన్నది ఒకటి ఇప్పుడు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అండ్ ఎందుకు అనాల్సి వస్తుందంటే పాకిస్తాన్ మీడియా కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ ఆయన మాట్లాడుతూ భారతదేశం తన సొంత గగనతలం మన గడ్డపై నుండే పాకిస్తాన్ పైన క్షిపణుల దాడి చేసిందని, అవి నివాస ప్రాంతాలపైన పడ్డదని చెప్పేసి చెప్తున్నారు. బట్ అది ఉగ్ర స్థావరాలు అన్నది ప్రపంచానికి తెలుసు, ఉగ్రవాద శిబిరాలు అనేది ప్రపంచానికి తెలుసు. దాడి సైన్యంలో ఇంకోటి పాకిస్తాన్ ఏం చెప్తుందంటే 6 భారత యుద్ధ విమానాలను కూల్చేసిందంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ మీడియా చెప్తోంది. 3 రఫేల్స్ ఉన్నాయి, 2 MiG-29లు ఉన్నాయి, ఒక సుఖోయ్ కూడా ఉందని. బట్ ఇక్కడ ఇది భారత్ నుంచి ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన రాలేదు దీనికి సంబంధించి. పోయినాం, కొట్టినాం, వచ్చినాం, ఇది మాత్రమే మనం చూస్తున్నటువంటి అంశం. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని విజయ్ సింహ గారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు వాళ్ళని కొట్టేసి వస్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదండి. వాళ్ళ ప్రజలు ఈ పాటికే వాళ్ళ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసి ఉంటారు. అవును, పెద్ద గొడవలు జరుగుతూ ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఎంత దాకా వెళ్ళారంటే సియాల్కోట్ దాకా వెళ్ళారు. బహావల్పూర్, మురీకే, సియాల్కోట్ దాకా వెళ్ళి మనం అటాక్ చేసి వచ్చామంటే మామూలు విషయం కాదు. అంటే ఇది చెప్పడం అనమాట వాళ్ళకి, చూడు బాబు ఎక్కువగా గొడవ చేస్తే మేము మీ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్ ను కూడా తీసుకోవడానికి మాకు పెద్ద టైం పట్టదు అని చెప్పడం అనమాట. అదే నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనకున్న బలం ముందు పాకిస్తాన్ ఏ పాటికి సరిపోదు. వాళ్ళకి అది మళ్ళీ ఇంకోసారి తెలిసి వచ్చేట్టుగా చేస్తాం. ఇప్పుడు భారతదేశపు 6 విమానాలను మేము కూల్చేసాం, మా సివిలియన్స్ అందరినీ వాళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళకి టెర్రరిస్టులే కదా సివిలియన్స్, అందరూ టెర్రరిస్టుల కిందే కదా వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళని వాళ్ళు సివిలియన్ అనే అనుకుంటారు. అది చెప్పుకుంటారు అట్లా. ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ సైనికాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్యమా, వాళ్ళు టెర్రరిస్టులే, వాళ్లే కదా వీళ్ళని ట్రైన్ చేస్తాం. సో మనం వాళ్ళు చెప్పే మాటలన్నీ ఏంటంటే ఇవన్నీ ఏమంటారు దాన్ని, దే ఆర్ ఆల్ మీడియా హైప్ ఒకటి, తర్వాత ప్రాపగాండా వార్ఫేర్ అంటారు దీన్ని. వీళ్ళు ఊరికే ఏదో చేయాలి, చెప్పాలి, మేము చెప్పకపోతే మమ్మల్ని కూడా కొడతారు, మా దేశంలో మా ప్రజలే మమ్మల్ని కొడతారని ఒక భయం అంతే. 6 విమానాలని మనం కూల్చేసాం, వాళ్ళు కూల్చేశారని మన దేశ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం ఎన్ని విమానాలైతే అటాక్ లో ఉపయోగపడ్డాయో, ఎన్ని విమానాలని వాళ్ళు ఉపయోగించారో అన్ని విమానాలు సేఫ్ అండ్ సెక్యూర్ గా వాట్ల బేసెస్ కి వచ్చేసాయని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మన విమానాలన్నీ బాగానే వెనక్కి వచ్చాయి, సురక్షితంగా వెనక్కి వచ్చాయి. వాళ్ళు చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళ శత్రుదేశం కదండి, మనం చెప్పిందే వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారు. కాబట్టి ఇవంతా ప్రాపగాండా వార్ఫేర్ కింద తీసుకోవాలి, పెద్ద పట్టించుకోకూడదు. పాకిస్తాన్ కి ఇది అలవాటు ఇట్లా చేయడం. రైట్ సార్, కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి పాకిస్తాన్ కొరివితో తలగోక్కుంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వింది. మరోవైపు త్రివిధ దళాల అధికారులకు ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. భారత్తో జరిగినటువంటి 3 యుద్ధాల్లో ఓడిపోయినా కానీ, పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసినా కానీ
పాకిస్తాన్ బుద్ధిలో ఎట్లాంటి మార్పు రాలేదు. పహల్గాంలో పైశాచిక దాడి చేసి వికటాట్టహాసం చేయాలనుకుంది పాకిస్తాన్. కానీ భారత్ కొంచెం ఆలస్యమైనా కానీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది, రుణం బదులిచ్చింది. భారత్ ఇట్లాంటి కౌంటర్ ఇస్తుందని ఎవరు ఊహించుకోలేకపోయారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భారత్ తప్పకుండా దాడి చేస్తుందని గత 15 రోజులుగా పాక్ పాలకులు ప్రకటనలు చేస్తున్న భారత్ లక్ష్యాలు ఏమిటన్నది మాత్రం పసిగట్టలేకపోయింది. ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని, ఉగ్రవాదులు ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేవారు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టేది లేదని, వాటి మూలాలను పెకిలించి వేస్తామంటూ కూడా ఈ మధ్య కాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. చెప్పినట్టు చేయడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన రక్షణ శాఖ వివరాలు వెల్లడించడానికి కూడా సిద్ధమవుతోంది. అయితే యాక్షన్ ఎట్లా ఉంటుందా అని దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వరుస మీటింగ్స్తో హీటెక్కించారు ప్రధాని. ఎప్పుడు దాడి చేస్తారో ఎవరు ఊహించలేదు. కనీసం ఒక్క లీక్ కూడా రాలేదు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతోటి ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పాకిస్తాన్ను అర్ధరాత్రి చావు దెబ్బగొట్టింది భారత్. పాక్ ఆర్మీ స్థావరాల జోలికెళ్లకుండా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలున్నాయో అక్కడే వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి 1:44 బాంబుల వర్షం కురిపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ఏరి కోరి ధ్వంసం చేసింది భారత్. ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తున్నా ఇది 100 కాదు, ఇదొక ఎయిర్ స్ట్రైక్ జరిగింది. సో ఇంకా ఎక్కువ ఉంటుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అండ్ ఈ దాడుల్లో టెర్రరిస్ట్ క్యాంపులను ఎంచుకునే విషయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చాలా కీలకంగా వర్క్ చేసింది. రా అందించినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మిగతా పని పూర్తి చేయడానికి అంతా సిద్ధమై అర్ధరాత్రి భారత గడ్డపై నుంచే పాకిస్తాన్లో బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో బహవల్పూర్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. పాకిస్తాన్లోని కరాచీ, తుర్కోహామ్ 5వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జైషే మహమ్మద్ ముఖ్య స్థావరం. దాదాపు ఇది 15 ఎకరాల్లో ఉంది. జైషే మహమ్మద్ 15 ఎకర్స్లో ఉంది. పుల్వామా దాడికి ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు. గతంలో 2016లో పఠాన్కోట్, ఉరి స్థావరాలపైన కూడా ఇక్కడి నుంచే దాడి చేశారు. అంతకు ముందు పార్లమెంట్ పైన దాడి చేసింది కూడా జైషే మహమ్మదే. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అటాక్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. భారతదేశం మొత్తం కూడా ఒక దీపావళి పండుగ జరుగుతోంది. దేశమంతా దీపావళి మరొకసారి సెలబ్రేట్ చేసుకుంటోంది. భారతదేశం మొత్తం కూడా సంబరాల్లో, సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. అర్ధరాత్రి 1:44 పాక్ ఉగ్రవాద సంస్థలపైన జరిగినటువంటి బాంబుల దాడికి వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఓవైపు అర్ధరాత్రి భారతదేశం పాకిస్తాన్లో బాంబులు పేల్చితే తెల్లవారులు మెలకువతోనే లేవగానే భారతదేశంలో బాంబులు పేలుతున్నాయి.
ఉత్సవాలు జరుపుకుంటున్నారు. భారతదేశ యువత, భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది ఈ క్షణం కోసం. ఉద్విగ్న భరితమైనటువంటి ఈ క్షణం కోసం, సెలబ్రేషన్స్ కోసం భారత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా ప్రధానమంత్రి మోడీ కూడా చాలా దిగ్భ్రాంతిగా గుంభనంగా ఉంటున్నారు. కానీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇట్లాంటి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో కూడా దేశానికి ధైర్యం చెప్తూ ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరివేస్తామంటూ ప్రకటనలు చేస్తూ సో ఈరోజు అర్ధరాత్రి 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన భారత్ దాడి చేసింది. సరిహద్దుల్లో వైమానిక రక్షణ బలగాలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్కు కఠినమైనటువంటి గుణపాఠం జరిగింది. భారతదేశంలో రెండు చూస్తున్నాం మనం. ఒకవైపు ఐ న్యూస్ స్క్రీన్ పైన రెండు విజువల్స్ చూస్తున్నాం. ఒకవైపు భారత్లో సెలబ్రేషన్ చూస్తున్నాం, అటు పాకిస్తాన్లో అర్ధరాత్రి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ సడన్ దీపావళి ఏందో అర్థం కావడం లేదు, ఈ సడన్ బాంబులు ఏంటో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ గా బాంబులు కురిశాయి, బాంబుల వర్షం కురిసింది, భారీ భారీ ఎక్స్ప్లోజివ్స్ జరిగాయి. సో ఒక్కసారిగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. బట్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. రెండు చూడొచ్చు, పాకిస్తాన్లో అర్ధరాత్రి బాంబులు కురిస్తే ఐ న్యూస్ స్క్రీన్ పైన, ఇటు రెండో వైపు నా వైపు ఉన్నటువంటి స్క్రీన్లో భారతదేశంలో యువత జరుపుకుంటున్నటువంటి సంబరాలు. ఆడబిడ్డల బొట్టు తుడిపేసినటువంటి ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ గట్టి సమాధానం, గట్టి గుణపాఠం. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతు ఇచ్చాయి. ఉగ్రవాదులపైన చర్య తీసుకునే హక్కు ఖచ్చితంగా భారత్కు ఉంది. భారత్కే కాదు, ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఏకీభవించాల్సింది. ఎందుకంటే ఉగ్రవాదం ఒక్క భారత్కే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఇది ముప్పే. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన భారత వైమానిక దళం దాడులు చేసింది. 24 క్షిపణుల్ని ప్రయోగించింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధానమైనటువంటి కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఉగ్ర స్థావరాల్ని భారత్ ధ్వంసం చేసింది. మరోవైపు ఈరోజు సాయంత్రం మాక్ డ్రిల్స్ భారతదేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ ఇప్పటికే నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం పాకిస్తాన్ పైన వైమానిక దాడులు నిర్వహించింది. 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. 100 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లెక్క ఇంకా పెరగాలి. పాకిస్తాన్ ఈ శవాల కుప్పల్లోంచి డెడ్ బాడీస్ ని లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. పాకిస్తాన్కి చెంప దెబ్బ కాదు ఇది, మొదటి నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పు దెబ్బ. అయినా కానీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. ఇప్పటికీ దీనిపైన ప్రతీకార చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడుతోంది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. దీనిపైన ఇప్పటికీ రెస్పాండ్ కావడం జరిగింది. ఈ చర్యలకు పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందంటున్నారు. సో భారత్ పైన బదులు తీర్చుకుంటారా, భారత సామాన్య ప్రజానికం పైన బదులు తీర్చుకుంటారా, సరితూగుతారా భారత్తో? కల్లల్ విజయసింహ గారు. విజయసింహ గారు ఉన్నారా? చెప్పండి. విజయసింహ గారు, షెహబాజ్ షరీఫ్ ఒక మాట అంటున్నారు, దీనికి ఖచ్చితంగా మేము రివెంజ్ తీసుకుంటాం, బదులు తీసుకుంటాం అని చెప్పేసి. ఉగ్రవాద సంస్థలపైన దాడులు చేస్తే భారత ప్రజలపైన బదులు తీసుకుంటారా? సో ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా? సో నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయాలి? అసలు పాకిస్తాన్కు ఉన్నటువంటి రూట్ ఏంటి? పాకిస్తాన్ ప్రస్తుతానికి జరిగిన వాటిని ఒప్పుకొని టెర్రరిస్టులు వీళ్ళంతా ఉగ్రవాదులు మా ప్రదేశంలో ఉన్నారు అని చెప్పి ఒప్పుకొని వాళ్ళు మామూలుగా కామ్గా మనతో స్నేహాస్తం కలిపి ముందుకు వెళ్తే వాళ్ళకి మనుగడ ఉంటుంది. వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఒక దేశం కింద గుర్తింపు పొంది మామూలుగా బతుకుతారు.
లేదు మా వాళ్ళని వాళ్ళు చంపేశారు కాబట్టి మేము ప్రతీకార చర్య కింద మేము అటాక్ చేస్తాము అని కనుక వాళ్ళు అటాక్ చేస్తే అప్పుడు అది యుద్ధం కింద తయారవుతుంది. అప్పుడు పాకిస్తాన్ పేరు రూపాలు లేకుండా పోతుంది. అది వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ఇట్లాంటి కబుర్లు వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలన్నీ పాకిస్తాన్కి ఇప్పుడు చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, బాబు అయిపోయింది, వాళ్ళు ఆ శత్రు స్థావరాలను ఉగ్రవాద స్థావరాలను కూల్చాలనుకున్నారు, కూల్చేశారు. ఇంకా మీరు కామ్గా మీ పని మీరు చేసుకోండి, మళ్ళీ స్నేహహస్తం భారతదేశం వైపు చాచి మీరు మీ పాటికి మీరు మామూలుగా బతకండి. ఒకవేళ ఉగ్రవాదం ఉంటే మీరు భారతదేశం ఇద్దరు కలిపి వాళ్ళతో ఆ ఉగ్రవాదులతో కొట్టాడండి, అంతేగాని యుద్ధాలకు వెళ్ళొద్దు అని ప్రతివాడు హితవు చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు అది వింటే బాగుపడతారు. లేదు వినకుండా వాళ్ళు ఏమన్నా చేయాలి అనుకుని, లేదంటే వాళ్ళు మిసైల్ అటాక్లు కానీ వాళ్ళు ఎయిర్ అటాక్లు కానీ ఏమైనా చేయాలనుకుంటే మనం ఫుల్ గా ప్రిపేర్డ్. మనం మన స్థావరాలు కానీ లేదా మన సైన్యం కానీ ఎయిర్పోర్ట్స్ కానీ నేవీ కానీ ఫుల్ గా ప్రిపేర్డ్ ఇట్లాంటి అటాక్స్ కి. ఒకవేళ వాళ్ళు కనుక చేయాలనుకుంటే వాళ్ళకి గట్టి దెబ్బ తగులుతుంది. ఈసారి వాళ్ళు గనక మళ్ళీ మొదటికి వస్తే వాళ్ళు చాలా కోల్పోతారు. కాబట్టి వాళ్ళు చేయకపోవడమే మంచిదని అనిపిస్తుంది. కానీ వాళ్ళ దేశంలోంచి వాళ్ళు బతకాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలని వాళ్ళు అనుకుంటారు. అదైతే అందులో సందేహం ఏం లేదు. మనతో పాటు అనలిస్ట్ శ్యామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ శ్యామ్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సో పాకిస్తాన్ కంటే భారతదేశం చాలా శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం జరుగుతుందా అన్నది ఒక ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. ఒకవేళ జరిగితే మనుగడ సాధించగలుగుతుందా పాకిస్తాన్? ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తే పాకిస్తాన్ సామాన్య ప్రజలపైన దాడికి సిద్ధమవుతుందా? ఎట్లా చూస్తారు దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో శ్యామ్ గారు? ఇప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి, సరిహద్దుల్లో పాకిస్తాన్ సామాన్య ప్రజానీకం పైన దాడులు చేస్తుంది అని చెప్పేసి. ఇది చాలా దుశ్చర్య అవుతుంది. ఎందుకనంటే తీవ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి, ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఒక భూతం లాంటిది. అలాంటి భూతం మీద పాకిస్తాన్ స్వారీ చేస్తుంది, భూతం మీద ఎక్కి. సో కాబట్టి దాన్ని నిర్మూలించడానికి భారతదేశం ప్రయత్నం చేస్తుంది. అందుకోసమని ఇవాళ చేసినటువంటి 9 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రవాద శిబిరాలకు సంబంధించినయే, ఎక్కడ సివిలియన్స్ కి సంబంధించినవి లేవు. కాబట్టి తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించాల్సిందే. అది ఎలాంటి తీవ్రవాదమైనా కానీ ఏ దేశము సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఈవెన్ ఇస్లామిక్ దేశాలు కూడా భారత్ వెంటే ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా పాకిస్తాన్ ఒక ఇస్లాం పేరు మీద ఇస్లామిక్ దేశం మీద దాడి జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇస్లామిక్ దేశాలని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఏ దేశాలు కూడా దాని కుయుక్తుల్లో పడలేదు. పాకిస్తాన్ కుయుక్తుల్లో పడకుండా భారత్ వెంట ఉంది. అట్లాగే నిన్న రాత్రి జరిగిన దాడి విషయంలో కూడా అమెరికా స్పష్టంగా ఇప్పటికే చెప్పేసింది, వాళ్ళు ఖచ్చితంగా తీవ్రవాద స్థావరాలపైనే దాడి చేశారు, కాబట్టి పాకిస్తాన్ కూర్చోవాలి, అంతే, చూస్తూ ఉండాల్సిందే, ఎదురు దాడి ప్రతి దాడి చేయకూడదు అని చెప్పేసి. కాబట్టి ప్రపంచ దేశాల్లో భారత్కు ఉన్నటువంటి ప్రాబల్యం, భారత్ ఎంత శాంతియుత దేశమో అంతే ప్రతిఘటించే దేశం కూడా. ఇప్పుడు తన పైన దాడి జరగనంత వరకు శాంతియుతంగా ఉంటుంది భారతదేశం. మొదటి బాంబు పేల్చము, మొదలు దాడి చేయము అనేటువంటి ఏ నిబంధన అవుతుందో ఆ నిబంధన కట్టుబడి స్వయంగా మనం నిర్ణయించుకున్నటువంటి విధించుకున్నటువంటి శపథం అది ఒక రకంగా. దాన్ని మనం పాటిస్తున్నాం. కానీ పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడుతుంది. పాకిస్తాన్ తీవ్రవాదం కారణంగా తను నష్టపోతూ ప్రపంచ దేశాన్ని నష్టపరుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి, తీవ్రవాద చర్యల నుంచి బయటకు రావాలి, తీవ్రవాదుల్ని తుదముట్టించడానికి ప్రపంచ దేశాలతో అది కలిసి రావాలి. తర్వాత POKని భారత్కు అప్పజెప్పేసేయాలి. కాశ్మీర్ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు. కాశ్మీర్ ఇంతకు ముందు భారత్దే, ఇక ముందు భారత్దే, ఎప్పటికీ భారత్దే.
అట్లాగే పిఓకే కూడా పిఓకేను కూడా భారత్ అప్పజెప్పేసేయాలి. రైట్ శ్యామ్ గారు, అప్పజెప్పేస్తేనే పాకిస్తాన్ కు మనుగడం కొనసాగుతుంది. లేదు అంటే ఇంకా తీవ్రమైన సమస్యలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోయే పరిస్థితులు వస్తాయి. యా, వెల్కమ్ బ్యాక్ టు యూ శ్యామ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అటాక్ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడి తర్వాత భారత్ అదిరిపోయే దెబ్బగొట్టింది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత వైమానిక దాడులకు పెట్టిందే ఆపరేషన్ సింధూర్. దర్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దిస్ నేమ్. ద నేమ్ బిహైండ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు కొత్తగా పెళ్లైన జంటల పైన కాల్పులు జరిపారు. భర్తలను చంపేసి భార్యల సింధూరాన్ని దూరం చేశామని ఉగ్రవాదులు ప్రకటించారు. దీంతో భారత్ కూడా అదే పేరు పెట్టి గట్టిగా బదులు తీర్చుకుంది. ఎగ్జాక్ట్లీ సింధూర్ అనే దానికి ఇంకొక అర్థం కూడా ఇక్కడ ఉంది. కాశ్మీర్ని భారత్కు సింధూరంగా భావిస్తారు. ఇట్లా రెండు అంశాలు కలిసి వచ్చేలాగా భారత్ శత్రు దేశంపై బాంబుల వర్షం కురిపించింది. కాశ్మీర్ మాదే, కాశ్మీర్ మేమే ఆక్రమించుకుంటాం అన్నటువంటి ఉగ్ర మూకలపైన దాడి చేస్తే శవాలను ఏరుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్. పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యటనకు వచ్చినటువంటి జంటల్లో పురుషులను వేరు చేసి వాళ్ళ మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసిన జంటల్లో పాపం అప్పటికి 6 రోజుల క్రితమే పెళ్లైనటువంటి కొత్త పెళ్లైన నవ వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి వీళ్ళిద్దరు ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్ని భార్య కళ్ళ ముందే చంపేస్తే అతడి మృతదేహం దగ్గర గుండె లవిసేలా రోధిస్తున్న హిమాన్షి చిత్రం దేశవ్యాప్తంగా మొత్తాన్ని కుదిపేసింది. పీసీఆర్ వీలైతే ఆ ఫోటో ప్లే చేయండి.
ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ పేరును ఖరారు చేసింది భారత ప్రభుత్వం. యోధులకు పెట్టే వీర తిలకమే సింధూర్. ఆ సింధూర్ని ఈరోజు భారత ప్రజలకు పెట్టింది భారత ప్రభుత్వం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు కనిపించాయి. ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అని భారత్ మొత్తం కూడా ఎదురు చూసింది. గతంలో బాలాకోట్పై అటాక్ చేసినట్టుగానే అర్ధరాత్రి భారత సైన్యం పాక్ ఉగ్రవాదులపైన మెరుపు దాడులు చేసింది. ఏం జరుగుతుందో కూడా అర్థం కావడానికే టైం పట్టింది పాకిస్తాన్కి. AK-47లు రైఫిల్ కాదు, ఎయిర్ స్ట్రైకులు. ఆకాశంలోంచి ఒక మెరుపు వచ్చి చంపేసింది. ఆ మెరుపే భారత్. ఎగ్జాక్ట్లీ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. రైట్, విజయ్ సింహ గారు. సో విజయ్ సింహ గారు, ఎప్పుడు కూడా యుద్ధం అనేది ఏ దేశం కూడా ప్రకటించడం అనేది ఉండదు, ప్రకటించి యుద్ధం చేయడం అనేది ఉండదు. ఒక దేశం చేసినటువంటి చర్యకు మరో దేశం ఇచ్చేటువంటి బదులు. ఇది తీవ్రతరం జరిగితేనే యుద్ధం జరుగుతుంది. సో పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. సో అటు పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొడుతోంది, ఇప్పటికే కాల్పులు జరుపుతోంది, అమాయక కాశ్మీరీలను కూడా చంపిస్తోంది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు 100 మంది కాదు, ఇంకెక్కువే శవాలను ఏరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పేసి. సో నెక్స్ట్ మరి కాసేపట్లోనే ఇంకో గంట సేపట్లో భారత ఆర్మీ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతోంది. సో ఈ దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా చెప్పబోతున్నారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ సింహ గారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చూడండి, మన వాళ్ళు చెప్తారు అదే ప్రెస్ మీట్ లో. నాకు తెలిసి భారతదేశ సైన్యాధికారులు ఏం చెప్తారంటే, చూడు బాబు, మేము ఇలా చేయాలనుకున్నాం, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూల్చేయాలనుకున్నాం, కూల్చేసాం. ఇది వాళ్ళకి మంచిది, మాకు మంచిది, ఉగ్రవాదం ప్రపంచానికి మంచిది కాదు కాబట్టి దాన్ని మేము చంపేశాం. ఇది మొదటి విషయం. రెండో విషయం, వీళ్ళు ఇదే చెప్తా ఇంకోటి కూడా చెప్తారు ఏంటంటే, చూడండి మీరు చేసిన దానికి, అంటే మీది భూభాగం నుంచి మా దగ్గరికి ఉగ్రవాదులు వచ్చి చేసిన దానికి ప్రతీకారంగా చేశాం, ఇంతటితో ఇది ఆగిపోతే చాలా మంచిది. ఒకవేళ గనక ఇది ఇక్కడ ఆగకుండా మీరు ముందుకు వస్తే ఇంకా గట్టిగా జవాబు చెప్పాల్సి వస్తుంది అని కూడా స్పష్టంగా, అంటే ఇదే మాటల్లో కాకుండా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్తారు. ఇది 2. 3, ఇప్పుడు గత 15 రోజుల నుంచో 12 రోజుల నుంచో మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ వాళ్ళకి అర్థం కాకుండా, అంటే సర్ప్రైజ్ ని మేము కొడతామని తెలుసు వాళ్ళకి, భారతదేశం కొడుతుంది అని తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు ఊహించని రోజున ఏ రోజు మనం చేస్తాము అన్నది వాళ్ళు ఊహించలేనట్టుగా ప్లాన్ చేసి కొట్టారు. దానికి మన స్ట్రాటజిస్ట్ ఎంతమంది ఉన్నారో, మన ప్రభుత్వము, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సైన్యాధికారులని, సైనికుల్ని మనం చాలా గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇది నాన్నా పులి కథలాగా, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తుంది, ఇప్పుడు కొడతారు, అప్పుడు కొడతారని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే మెల్లిగా అట్లా లాగి ఒక సరైన ముహూర్తం చూసుకుని కొట్టాడు. ఈ రోజు మాక్ డ్రిల్స్ నిన్న కొట్టారు. ఒకవేళ వాళ్ళు కనుక ఈ రోజు మనకి జవాబు చెప్పాలి, లేదంటే మన మీద అటాక్ చేయాలి అని అనుకున్నా, మనం ఫుల్లీ ప్రిపేర్డ్. సో ఈ మాక్ డ్రిల్ కూడా ముందుగా ఊహించే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో అఫ్ కోర్స్ శత్రు దేశానికి కూడా వీళ్ళు ఏదో డ్రిల్ చేస్తున్నారు, సో వాళ్ళ కార్యకలాపాలు ఏదో చేసుకుంటున్నారు అనేటువంటి ఒక మైకంలో పెట్టిన చర్య కూడా అనుకోవచ్చు కదా బిఫోర్ ఆపరేషన్ సింధూర్. ఇది ఒక గొప్ప విజయం, మొదటి విషయం. 2, ఎస్, మీరు అన్నట్టుగా వాళ్ళు ఊహిస్తూనే ఉన్నారు, ఇంకా ఇది జరగచ్చేమో, ఇట్లా చేయొచ్చేమో, వాళ్ళు ఇంకా చెప్తున్నారు, వాళ్ళు వచ్చేయట్లేదు, ఇచ్చేయట్లేదు అని అనుకుంటూనే ఉన్నారు. అంత కూడా మనం చేస్తాం అది. బట్ విజయ్ సింహ గారు, ఇంకొక అంశాన్ని చర్చిద్దాం. గ్లోబల్ 5 పవర్ ఇండెక్స్ ప్రకారంగా చూస్తే 145 కంట్రీస్లో అమెరికా, రష్యా అండ్ చైనా, సో ఈ 3 దేశాల తర్వాత భారతదేశం ఇన్ ద 4th ప్లేస్. సో టాప్ 10లో కూడా పాకిస్తాన్ లేదు.
సైనిక పరంగా చూసుకుంటే కనుక, సైనిక శక్తి పరంగా చూసుకుంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది, నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 10. బట్ ఇట్లాంటి శక్తివంతమైనటువంటి 4వ శక్తివంతమైనటువంటి సైనిక దేశం ముందు పాకిస్తాన్ ఇంకొక 8 అంకెల వెనకనే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ యుద్ధానికి దిగితే ఎంత తట్టుకోగలుగుతుంది, ఎన్ని రోజులు నిల్చోగలుగుతుంది? ఇప్పటికే సగం ఫ్యూయల్ అయిపోయినటువంటి పాకిస్తాన్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ నిలబడడం కష్టం అండి, అది నేను మొదటి నుంచి చెప్తున్నాను. పాకిస్తాన్ మనకి అసలు సమోజ్జి కాదు, మనతో వాళ్ళు కొట్లాడలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు మొదలు పెడితే కనుక 3-4 రోజుల్లోనే వాళ్ళ చేతులు ఎత్తేసే పరిస్థితి వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ సైనికులే కొట్లాడటం మొదటి విషయం. ఒకవేళ కనుక వాళ్ళు ఇంకా లేదు మేము కొట్లాడతాం అంటే వారమేమో, ఒక వారం కంటే వాళ్ళు ఎక్కువ నిలబడగలిగిన వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళ దగ్గర అంత అమ్యునేషన్ లేదు, వాళ్ళ దగ్గర కొట్లాడే సైనికులు లేరు. కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు నిలబడలేరు. అంటే ఇదమిత్తంగా వాళ్ళు ఎన్ని రోజులు నిలబడలేరు అని మనం ఊహించలేం, మనం చెప్పలేం, వాళ్ళు చెప్పలేరు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఏ రోజు ఎట్లా సిచ్యువేషన్ మూవ్ అవుతుందన్న దాని మీద ఉంటుంది ఎంతసేపు మనం కొట్లాడగలం. కానీ వాళ్ళు తప్పకుండా మనతో ఎక్కువసేపు కొట్లాడలేరు, ఎందుకంటే మనది పెద్ద దేశం, పెద్ద సైన్యం, దమ్మున్న సైన్యం, ధైర్యవంతులతో ఉన్న సైన్యం. వాళ్ళు పారిపోయే వాళ్ళకి అసలు వాళ్ళు పిరికి వాళ్ళు మన ముందు నిలబడే సమస్య లేదు. వాళ్ళు వెపన్స్ వాళ్ళు తీసుకొస్తున్న ఆయుధాలు వదిలేసి పారిపోయే టైప్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మన ముందు నిలబడతారని నేను అనుకోను. వాళ్ళు అసలు తిరుగుబాటు చర్య లేదంటే వాళ్ళు ఎదురు తిరిగి మనకేదో చేస్తారని కూడా నేను అనుకోను. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి ఆలోచించి మాక్సిమం స్కర్మిష్ ఉంటుంది, అంటే బార్డర్స్ లో ఇప్పుడు జరుగుతున్నట్టుగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆర్టిలరీ ఫైరింగ్ ఒకటి జరిగి స్కర్మిషెస్ లాగా ఉంటుంది. కానీ వాళ్ళు మనతో కొట్లాడేంత సాహసం చెయ్యరు, అందుకనే వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు మనతో కొట్లాడేంత సమధీటులు కారు. బట్ ఇప్పటివరకు మనం చూస్తున్నాం విజయసింహ గారు, సో నైట్ అటాక్స్లో భారత్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. సో పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు నైట్ అటాక్స్, స్ట్రైక్స్ ఏం చూడలేదు. అంటే ఒక డిజిటల్ ఫైట్కి కూడా భారతదేశం సిద్ధంగా ఉంది. సుకోయ్ లాంటి యుద్ధ విమానాలు కూడా భారతదేశం దగ్గర ఉన్నాయి. సో భారత వైమానిక దళం పాకిస్తాన్ కంటే కూడా చాలా బలంగా ఉంది. రఫేల్ కానీ, సుకోయ్ కానీ ఇట్లాంటి యుద్ధ విమానాల ముందు పాకిస్తాన్ సంబంధించినటువంటి F-16 లాంటి జట్లు ఎంతవరకు నిల్చుంటాయి. అండ్ నైట్ అటాక్స్ను కూడా మనం చాలా అంటే ఈజీగా చేయగలుగుతాం. పాకిస్తాన్ అట్లాంటి చేసేటువంటి ఆ ఆయుధాలు కానీ ఆ సామగ్రిని పాకిస్తాన్కు ఉందా? ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, ఆయుధాలు అన్ని గొప్పవే, మన దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర ఉన్నవి అన్ని గొప్పవే, కానీ కాల్చేవాడు ఉండాలి కదా. ఇప్పుడు విమానాలు F-16 ఉందనుకోండి, వాళ్ళకి F-16 ఉంది, కానీ దాన్ని పైకి తీసుకెళ్లి గాల్లో ఎగరేసి తర్వాత మన దగ్గరికి వచ్చి దాడి చేయగలిగిన దమ్మునవాడు ఉండాలి కదా. వాడు పైకి ఎక్కి మన గగనతలంలోకి వస్తే మనం ఊరుకుని ఉండం కదా. సో మనల్ని తప్పించుకుని వాడు అటాక్ చేయాలి అంటే వాళ్ళు ఎంత స్తోమత ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి. వాడు అక్కడి నుంచి పైకి ఎగిరి మన దాకా వచ్చి రావడానికి వాళ్ళలో ఎంత దమ్ము ఉండాలి. వాడికి అవి లేవనేగా చెప్పడం. పాకిస్తాన్ వాళ్ళు అలా చేయలేకపోవడానికి కారణమే వాళ్ళ సైనికులు. వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ భయం. వాళ్ళు మన పేరు చెప్తేనే భయపడే టైప్ వాళ్ళు పారిపోయే రకాలు. అందుకనే ఈ ఉగ్రవాదం వాళ్ళు చాటుమాటుగా దాక్కుని కాల్పులు చేసే రకం వాళ్ళు పైకి మన ఎదురుగుండా నిలబడి, అంటే మేము మీతో కొట్లాడతామని ధైర్యంగా ఎదురొచ్చి నిలబడి కొట్లాడే రకం కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలున్నా దొంగ దెబ్బే వాళ్ళు చేయగలిగారు. కానీ వాళ్ళు ఎప్పుడు మీరు చరిత్ర చూసుకున్నా కూడా దొంగ దెబ్బ కొట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఎదురు నిలబడి వాళ్ళు కొట్లాడలేరు. అంటే వ్యూహం అవలంబించగలుగుతారు కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు మనం చూసాం. ఎనీవే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. భారతదేశం పాకిస్తాన్ కంటే కూడా అత్యంత శక్తివంతమైనటువంటి దేశం అనే చెప్పాలి. ఒకవేళ యుద్ధం జరిగితే ఇందాక కల్నల్ విజయసింహ గారు చెప్పినట్టు మహా అయితే 5-6 రోజులకు మించి కూడా నిల్చోలేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ది. యుద్ధానికి దిగేంత ధైర్యం లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జెట్ ఫ్లైట్లను లేపినా కానీ
అవి లేచిన మరుక్షణం పేల్చేసేటువంటి అత్యున్నతమైన శక్తి భారతదేశానికి ఉంది. భారతదేశంలో T-90 భీష్మ, అర్జున్ లాంటి పవర్ఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఫైర్ చేసేటువంటి దమ్ముంది. భారతదేశం టెక్నాలజీని వాడుతోంది. ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా డిజిటల్ ఫైర్ చేసేటువంటి దమ్ము కూడా భారతదేశానికి ఉంది. అట్లాంటి ఒక డిజిటల్ ఫైటే, డిజిటల్ యుద్ధమే, డిజిటల్ స్ట్రైకే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మనం చూడొచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం జరిపినటువంటి దాడిలో బ్లాస్ట్ అవుతున్నటువంటి సీన్స్ని చూడొచ్చు. అర్ధరాత్రి 1:44 భారత వైమానికం జరిపినటువంటి దాడిలో అక్కడ బ్లాస్టింగ్స్ని చూడొచ్చు. ఒక్కసారిగా దద్దరిల్లిపోయినటువంటి శబ్దాలు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆకాశం, నీలాకాశం అర్ధరాత్రి ఎర్రగా మారినటువంటి పరిస్థితి. భారత గడ్డపై నుంచే పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. బట్ పాకిస్తాన్ ఇక్కడితో ఆగుతుందా? చేతులు కట్టుకుంటుందా? తప్పు ఒప్పుకుంటుందా? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్తున్నట్టు దీనిపైన మళ్ళీ చర్యలకు బదులు తీర్చుకుంటారా? తీర్చుకుంటే ఎంతవరకు భారత్తో నిల్చోగలుగుతారు? ఇందాక విజయసింహ గారు అన్నట్టు వాళ్ళ జెట్ ఫ్లైట్లు లేపేటువంటి దమ్ము పాకిస్తాన్కు ఉందా? లేపి అట్లీస్ట్ బార్డర్లోకి ఎంటర్ అయ్యేటువంటి గట్స్ పాకిస్తాన్కు ఉన్నాయా? 500-600 కిలోమీటర్ల వరకు కూడా ఫైర్ చేసేటువంటి శక్తి భారతదేశం దగ్గర ఉంది. రైట్, మొత్తానికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపైన భారతదేశం వైమానిక దాడులు జరిపింది. పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత్ దాడులు జరిపింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాల్ని ధ్వంసం చేసింది. మోరోవర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు జరిపిన తర్వాత, అంటే ముందు నుంచే మెంటల్గా దేశాన్ని ప్రిపేర్ చేస్తోంది ప్రభుత్వం. నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ దోవల్, నిర్మలా సీతారామన్ అన్ని విధాలుగా దేశాన్ని ఏకీకృతం చేసుకుంటూ, దేశానికి ధైర్యం చెప్పుకుంటూ, ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం, ధైర్యంగా ఉండండి అని భారత ప్రజలకు మాటిచ్చి అర్ధరాత్రి జై హింద్ అన్నటువంటి నినాదంతో రివెంజ్ తీర్చుకుంది భారతదేశం. దేశం మొత్తం కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బ్లాస్ట్ అయినటువంటి సీన్స్ని వెరీ క్లోజ్గా చూపిస్తోంది. ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ దీపావళి టపాకులు వేలినట్టు భారీ మిసైల్స్ వేలుతున్నాయి. ఒకవైపు సెలబ్రేషన్స్ భారతదేశంలో, అటు అర్ధరాత్రి ఉగ్ర స్థావరాలపైన దాడులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ఆ టెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి, మాస్కులు వేసుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. ఉగ్ర స్థావరాలపైన దాడులు జరుగుతుంటే అక్కడి నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఉగ్ర శిబిరాలపైన భారత ప్రభుత్వం జరిపినటువంటి దాడి, భారత గడ్డపై నుంచే పాకిస్తాన్లో పేల్చినటువంటి బాంబుల శబ్దాలని, ఆ దృశ్యాలని, పారిపోతున్నటువంటి అక్కడి వాళ్ళను కూడా చూడొచ్చు. మాస్కులు వేసుకొని పారిపోతున్నారంటేనే అనుమానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సో టెంటుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పారిపోతున్నటువంటి విజువల్ చూడొచ్చు. ఒకవైపు భారత్లో సెలబ్రేషన్స్, ఇంకోవైపు పాకిస్తాన్లో అల్లర్లు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులకు పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశమే ఉంటుంది. 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది భారత్. 100 మందికి పైగా మరణించారు. పహల్గామ్ దాడి తర్వాత 15 రోజుల తర్వాత భారతదేశం పాకిస్తాన్ అట్లాగే పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది. భారతదేశంలోకి ఎంటర్ అయి కశ్మీర్కి వచ్చి అమాయక భారత ప్రజల ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు
అదే పాకిస్తాన్ గడ్డలో భారత గడ్డపై ఉండి పాకిస్తాన్ నడి బొడ్డున బాంబులు వేల్చింది భారత్. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ దాడులు చేసింది. ఓవైపు జమ్మూ కాశ్మీర్ నియర్ బై అన్ని ఎయిర్పోర్ట్లను కూడా మూసేసింది. మెడికల్ ఎమర్జెన్సీని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతోంది కనిపిస్తోంది. పాకిస్తాన్ లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అన్ని ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేసింది. ఈవెన్ ఇన్ ద కాశ్మీర్ నియర్ బై కూడా స్కూళ్ళు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే మూసేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పిఓకేను ఆనుకొని ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత్ దాడితో పాకిస్తాన్ లో ఒక అలజడి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్ట్లు మూసేయడం జరిగింది. అన్ని పోర్ట్లు కూడా మూసేశారు. లాహోర్, సియాల్కోట్ ఆ ఎయిర్పోర్ట్లను కూడా మూసేసింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది పాకిస్తాన్. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వెంటనే డ్యూటీలోకి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్. ఇంకోవైపు పాక్ పంజాబ్ లో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ లోని ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్క్వాడ్, ఫైజలాబాద్, పెషావర్ ఎయిర్పోర్టుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా మూసివేయడంతో అక్కడకు చేరాల్సినటువంటి ఫ్లైట్స్ ను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం గతం నుంచి చెప్తున్నట్టు పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేస్తామన్నాం, చేశాం. పాకిస్తాన్ పైన రివెంజ్ ఉంటుంది, ఉగ్రవాదుల పైన రివెంజ్ ఉంటుంది అనుకున్నాం, తీర్చాం. పాకిస్తాన్ అల్లకల్లోలమవుతోంది.